ప్రపంచ బ్యాంకు ఇప్పుడు కమిటీ వచ్చినప్పుడు ఏం చెప్పింది ఫైనల్గా, ఒకసారి సరిహద్దులు నిర్ణయించిన తర్వాత రాజధానికి ఆ లోపలున్న రైతుకు భూమి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇందులో వాలంటరీగా ఇచ్చేదంటూ లేదు, ప్రతి రైతు కూడా బలవంతంగానే ఇవ్వాల్సి వచ్చిందని క్లియర్ కట్గా తీర్మానం చేసింది ఫైనల్గా. సో ఈరోజు ఊరి పేరు, సర్వే నంబర్లు, ఇన్ని ఎకరాలని మీరు జీవో ఇచ్చి గ్రామాలకు వెళ్ళి మీరు ఇవ్వండి అంటే అది ఎక్కడ వాలంటరీ ల్యాండ్ పూలింగ్? అది బలవంత పూలింగే, వాలంటరీ కాదు అసలు, ప్రచారం చేయడం తప్ప. నువ్వు వాలంటరీగా పూలింగ్ ఇస్తున్నారు కాబట్టి నేను పర్పస్ చెప్పనా? మరి వాలంటరీగానే రైతులకి ఇంత ప్రభుత్వ ధనమే కదా నువ్వు ఇచ్చేది, కౌలు రేపు అక్కడ డెవలప్ చేసి ఇస్తాను అంటున్నావు, గవర్నమెంట్ డబ్బుతోనే కదా. సో గవర్నమెంటు రైతు మధ్య ఒప్పందం జరుగుతుంది. మరి ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నావో చెప్పాలిగా. ఆ డిసెంబర్లో ఇచ్చిన జీవోలో 20,000 ఎకరాల్లో ఎక్కడా కూడా ఈ భూమిని నేను ఎందుకు ఉపయోగపెట్టబోతున్నానో లేదు.